తెలంగాణలో కమర్షియల్ అవసరాల కోసం ఉపయోగించే ఎల్పీజీ సిలిండర్ల కొరత ఏర్పడింది. దీని ప్రభావంతో హైదరాబాద్లోని టిఫిన్ సెంటర్లు, హోటళ్లు వంట వండడానికి గ్యాస్ నుంచి ఎలక్ట్రిక్ స్టవ్లు, పలుచోట్ల కట్టెల పొయ్యికి మారిపోతున్నారు. గ్యాస్ సిలిండర్ల లభ్యత తగ్గడమే కాకుండా బ్లాక్ మార్కెట్లో ధరలు భారీగా పెరగడంతో సామాన్య హోటల్ వ్యాపారులు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. నగరంలోని పలు టిఫిన్ సెంటర్లలో ఇప్పుడు కరెంటు పొయ్యిలే కనిపిస్తున్నాయి. గతంలో తాము వాణిజ్య సిలిండర్ను 1800 నుంచి 1900 మధ్య కొనుగోలు చేసేవాళ్లమని, కానీ ఇప్పుడు 3000 నుంచి 4000 రూపాయలు పెట్టినా సిలిండర్ దొరకడం లేదని, దీంతో చేసేదేమీ లేక విద్యుత్ స్టవ్లు కొంటున్నట్లుగా వారు తెలిపారు. ఇప్పుడు మార్కెట్లో కరెంటు పొయ్యిలకు కూడా కొరత ఏర్పడింది అని హోటల్ కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ గ్యాస్ సంక్షోభం కేవలం చిన్న హోటల్స్కే పరిమితం కాలేదు. హైటెక్ సిటీ, సైబరాబాద్లోని 5 స్టార్ హోటల్స్ సైతం ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సరఫరా లేకపోవడంతో నిల్వలు కేవలం 1-2 రోజులకు మాత్రమే సరిపోతాయని హోటల్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇక గ్యాస్ని ఆదా చేసేందుకు కొన్ని హోటళ్లు తమ మెనూలో మార్పులు చేశాయి. ఎక్కువ గ్యాస్ అవసరమయ్యే గ్రిల్డ్ చికెన్, మటన్ వంటకాలు, కబాబ్లను తాత్కాలికంగా తొలగించేశాయి. మరికొన్ని హోటళ్లు కేవలం తమ వద్ద బస చేసే అతిథులకు మాత్రమే భోజన సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. లక్డీకాపూల్లోని ప్రసిద్ధ షాగోస్ హోటల్లో గ్యాస్ లేక మధ్యాహ్నం బిర్యానీని కట్టెల పొయ్యిపై వండాల్సి వచ్చింది. ప్రముఖ ఫుడ్ కోర్ట్ ప్యారడైజ్ కూడా గ్యాస్ కొరత ఉన్న చోట విద్యుత్ వంట వ్యవస్థలను ఉపయోగిస్తున్నట్లుగా ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. వరంగల్, హన్మకొండ జిల్లాల్లో గత 3 రోజులుగా వాణిజ్య సిలిండర్ల సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో కొరత కారణంగా హోటల్ నిర్వాహకులు డొమెస్టిక్ సిలిండర్లను 500 రూపాయలు అదనంగా చెల్లించి అక్రమంగా కొనుగోలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. మరోవైపు స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు, చాయ్ దుకాణాలపై భారీ ఎఫెక్ట్ పడింది. పెద్ద హోటళ్లు, రెస్టారెంట్ల యజమానులు ఎలాగోలా కష్టపడి బ్లాక్లో అయినా సిలిండర్లని సంపాదించుకుంటున్నారు. కానీ స్ట్రీట్ వెండర్ల పరిస్థితి దయనీయంగా ఉంది. సాధారణంగా 1000 రూపాయలున్న సిలిండర్ ఇప్పుడు బ్లాక్లో 5000 పెట్టి కొందామన్నా దొరకడం లేదని వాపోతున్నారు. ఎప్పుడు కస్టమర్లతో రద్దీగా ఉండే స్ట్రీట్ వెండర్లు గ్యాస్ కొరత కారణంగా మూసివేసే పరిస్థితి వచ్చింది. బయట బ్లాక్లో కొందామన్నా ధర ధడేల్మనేలా ఉందని వాపోతున్నారు. కట్టెలు, బొగ్గులు కొనేంత లేదని, యుద్ధం వల్ల తీవ్రంగా నష్టపోతున్నామని స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులు బోరుమంటున్నారు. ఇక హోటళ్లు, రెస్టారెంట్లు, స్ట్రీట్ ఫుడ్ వ్యాపారులతో పాటు చాయ్ దుకాణదారులు కూడా షాపులు క్లోజ్ చేసే పరిస్థితి వచ్చింది. చాయ్ వాలా, చాయ్ అడ్డా, మిస్టర్ చాయ్ వంటి షాపులు అన్నీ క్లోజ్ అయిపోతున్నాయి. సిలిండర్ దొరకడం కష్టంగా మారిన తరుణంలో క్లోజ్ చేస్తున్నట్లుగా యజమానులు చెబుతున్నారు. కట్టెల పొయ్యి పెట్టి దుకాణాన్ని నడిపించాలన్నా కూడా సాధ్యం కావడం లేదని వారు వాపోతున్నారు. మొత్తంగా పశ్చిమాసియాలో యుద్ధం చూస్తుంటే దాని సెగ మనకు తగులుతున్నట్టుగా ఉంది. కరోనా లాంటి పరిస్థితులు వచ్చినట్లుగా సామాన్యుడు ఆందోళన వ్యక్తం చేస్తున్నాడు. చూడాలి మరి ముందు ముందు ఎలా ఉండబోతోందా అనేది మాత్రం ప్రస్తుతం క్వశ్చన్ మార్క్గా మారింది. అయితే ఈ డొమెస్టిక్ కాకుండా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ల సప్లై అయితే ప్రస్తుతానికి ఆగిపోయింది. ప్రతి హోటల్లో కూడా ఇదే సిచ్యువేషన్ కనిపిస్తోంది. అండ్ దీనికి సంబంధించి నెక్స్ట్ ఎలా ఉండబోతోంది అసలు కొరతకు సంబంధించి అన్న దానికి సంబంధించి బిజినెస్ అనలిస్ట్ రాజ్ కుమార్ గారు మనతో పాటు జాయిన్ అయ్యారు. వారిని అడిగి తెలుసుకుందాం. రాజ్ కుమార్ గారు నమస్తే అండి. హలో అండి శ్వేత గారు. ఎస్, ఇప్పుడు గ్యాస్ కొరత చూస్తున్నాము. అసలు కమర్షియల్ సిలిండర్స్ మొత్తం సప్లై ఆపేశారు కాబట్టి ఇటు స్ట్రీట్ వెండర్స్ పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు 5 స్టార్ హోటల్స్లో ఏదో ఒకలాగా 1-2 రోజులకు సర్దుతున్నారు.
ఎలా ఉండబోతోంది అసలు సిచ్యువేషన్? సిచ్యువేషన్ అంటే లాస్ట్ 1 వీక్ నుంచి చూస్తున్నాం. సిచ్యువేషన్ అయితే చాలా వరస్ట్ సిచ్యువేషన్ కనబడుతోంది. ఎందుకంటే ఇప్పటికే మనం అంటే సిటీలో చూసుకుంటే ఆల్మోస్ట్ హాస్టల్స్ అన్నీ గూడా వెకేట్ జేస్తున్నారు. కొన్ని ప్లేసులలో ఎమర్జెన్సీ అంటే వర్కింగ్ వుమెన్స్ గానీ, లేకుంటే వర్కింగ్ మెన్స్ ఉన్నటువంటి హాస్టల్‌లో అయితే వాళ్ళ ఫుడ్ కట్ డౌన్ చేసి కేవలం ఉప్మా వండి పెట్టడం. తర్వాత కొంచెం డబ్బులు ఎక్కువ పే చేసినటువంటి వాళ్ళుండి గొడవ చేస్తే వాళ్ళ కోసం అన్నది కర్రల పొయ్యిల మీద వాళ్ళకి ఒక మెను అంటే ఒకటే ఫుడ్ లంచ్‌లో ఒక కర్రీ లేదా ఒక రైస్ అట్లా పెట్టి ఇవ్వడం జరుగుతోంది. సో, ఈ ఇంపాక్ట్ అనేది నాట్ ఓన్లీ చిన్న చిన్న వెండర్స్ కాదు, చాలా 5 స్టార్ లెవెల్‌లో ఉన్నటువంటి హోటల్స్ కూడా వాళ్ళ మెన్యూని పూర్తిగా తగ్గించేసాయి. చాలా వరకు అకేషన్స్ గూడా క్యాన్సెల్ చేస్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. భారీ ఎత్తున పెద్ద హోటళ్ళ మీద అయితే ఇంపాక్ట్ విపరీతంగా పడుతోంది. సో, క్రోర్స్ ఆఫ్ రూపీస్ లాసెస్ అయితే ఖచ్చితంగా ఇప్పుడు తెలుస్తాయని అంటే కనబడతాయని చెప్పుకోవచ్చు. ఇక స్ట్రీట్ వెండర్‌ల విషయానికొస్తే హైదరాబాద్‌లో చూస్తే ఆల్మోస్ట్ అంటే జీహెచ్ఎంసీ లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 1,56,000 స్ట్రీట్ వెండర్స్ రిజిస్టర్ చేసుకుంటే దాంట్లో మెజారిటీ ఫుడ్‌కు సంబంధించినటువంటి వాళ్ళే ఉండడం జరిగింది. అంటే జీహెచ్ఎంసీ వద్ద ఉన్న లెక్కల ప్రకారం చూస్తే దాదాపుగా 15,000 మంది మొబైల్ ఫుడ్ వెండర్స్ ఉన్నారు. ట్రక్స్ ద్వారా చేసేవాళ్ళున్నారు. దాదాపుగా 9-10,000 మంది ఈ స్విగ్గీ యాప్స్‌లో వాళ్ళు వంట చేసి వాళ్ళు సరఫరా చేసేటువంటి వాళ్ళు ఒక 9,000-10,000 వరకున్నారు. అంటే చూడండి, అంటే ఒక హైదరాబాద్‌లోనే దాదాపుగా 1,56,000 మంది అంటే ఇంత ఫుడ్ మీద అంటే వండి బతుకుతున్నారు. బళ్ళు పెట్టి తర్వాత ఈవినింగ్ గాని, మార్నింగ్ టిఫిన్స్ గాని, ఈవినింగ్ స్నాక్స్ గాని ఇట్లాంటి వాళ్ళ పరిస్థితి చాలా దుర్భరంగా ఉంటుంది. వాళ్ళు ఉదయం పూట ఎవరో ఒకరి దగ్గర అప్పు తీసుకొనొచ్చేసి రూ. 1000, 2000 అప్పు తీసుకొనొచ్చేసి బిజినెస్ చేసుకున్న తర్వాత వాళ్ళకి రీపే చేస్తుంటారు. అలాంటి వాళ్ళకి గ్యాస్ సిలిండర్ దొరకకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. కొన్ని ప్లేసులలో డొమెస్టిక్ సిలిండర్‌ని కమర్షియల్ సిలిండర్ వదిలేసి డొమెస్టిక్ సిలిండర్ వాడుతున్నటువంటి వాళ్ళ పైన ఇటు ఈ ఎల్‌పీజీకి సంబంధించినటువంటి అధికారులు దాడులు చేస్తూ వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. వాళ్ళకి ఫైన్‌లేయడం జరుగుతుంది. అంటే ఇది ఒకవైపు బ్లాక్ మార్కెట్‌ని అరికట్టడానికి చేస్తున్నామని చెప్తున్నా కూడా వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. అంటే డే టు డే యాక్టివిటీ లైవ్లీహుడ్ చేయకుండా వాళ్ళు బతికేటువంటి పరిస్థితి ఉండదు. సో, అలాంటి వాళ్ళ పరిస్థితి అయితే చాలా దారుణంగా ఉంది. ఒకప్పుడు సెక్రటేరియట్ ఆ ప్రాంతంలో చూస్తే విపరీతమైనటువంటి ఫుడ్ కోర్ట్స్ ఈవినింగ్ పూట ఉండేవి. బట్ ఇప్పుడు ఆ పరిస్థితి అక్కడ కనబడట్లేదు. వెలువెలబోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. నాట్ ఓన్లీ హైదరాబాద్ అండి. ఆల్‌మోస్ట్ చెన్నై, ఢిల్లీ అంటే మెజారిటీ మెట్రో సిటీస్‌లో గూడా ఆల్‌మోస్ట్ అన్ని సిటీలలో గూడా ఇదే సిట్యుయేషన్ కనబడుతోంది. సో, ముందు ముందు ఈ ప్రభావం ఇంకా విపరీతంగా ఉండేటువంటి అవకాశం ఉంది. అయితే గుడ్ న్యూస్ ఏంటంటే ఇప్పటికి 3 మేజర్ వెసెల్స్ అయితే హర్మూజ్ జలసంధిని దాటుకొనొచ్చాయని చెప్తున్నారు. బట్ దాంట్లో ఎంత మేర గ్యాస్‌కి సంబంధించిన వెసెల్ ఉందన్నది ఒక బిగ్ క్వెషన్ మార్కే కనబడుతోంది. సో, ఇప్పటికైతే సిట్యుయేషన్ చాలా వరస్ట్‌గా ఉంది. ఇక మీరన్నట్టుగా యాక్చువల్‌గా కమర్షియల్ సిలిండర్ ధరొచ్చేసి 1800-1900 ఉంటుంది రెగ్యులర్ మార్కెట్‌లో అయితే. ఇప్పుడు బ్లాకేజ్ వల్ల కావచ్చు, లేకుంటే సరఫరా సరిగా లేకపోవడం వల్ల కావచ్చు, ఆల్‌మోస్ట్ ఇప్పుడది మీరు అంటే నిన్న కొన్ని హోటల్స్‌లో చూసాం మనం. అంటే మీరు మెన్షన్ చేసిన 'షాగ్ హౌస్' గాని, లేకుంటే 'పారడైజ్' గాని ఇట్లాంటి వాళ్ళందరూ కూడా సో, పూర్తి స్థాయిలో బయట కర్రలతో చేసినటువంటి వాటిపైన కర్రల పొయ్యిలను ఉపయోగించి వాళ్ళు వాళ్ళకున్నటువంటి కస్టమర్‌లను పోగొట్టుకోకుండా, రెప్యుటేషన్ పోగొట్టుకోకుండా వాళ్ళు వంటలు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఎందుకంటే ఎస్పెషల్లీ ఇది రంజాన్ సీజన్ కాబట్టి అంటే ముస్లిం సోదరులకు సంబంధించి ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు. సో, అట్లాంటి వాటి పైన మాత్రం చాలా తీవ్రంగా అంటే రంజాన్ అనేది ఒక మంచి ఫెస్టివల్ లాగా భావిస్తారు. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిమ్స్ గాని, హిందువులు గాని చాలా మంది ఎక్కువ హలీం తింటుంటారు. సో, హలీం పైన గూడా అమ్మకాల పైన విపరీతమైన దెబ్బ పడింది. బిర్యానీస్ పైన పడింది. అంటే చాలా మందికి ముస్లిం సోదరులు హైదరాబాద్‌లో ఆల్‌మోస్ట్ ఒక 10-15% ముస్లిం సోదరులుంటారు. సో, వాళ్ళందరి మీద గూడా ఈసారి పండుగ కాస్త దీనంగానే ఉందని చెప్పుకోవచ్చు. సో, వాళ్ళు ఫుడ్ డొనేషన్స్‌కి సంబంధించి కూడా ఇఫ్తార్ విందులు ఇస్తుంటారు పేదవాళ్ళకి, వాళ్ళకి అట్లాంటి వాటి పైన కూడా పడింది. హోటల్స్ వాళ్ళు పదే పదే చెప్తున్నారు. అంటే మేము ఇఫ్తార్ విందులు ఇట్లాంటివి ఇచ్చినప్పుడు కూడా అలాంటి వాళ్ళు కూడా ఇవ్వలేకపోతున్నారు. ఎందుకంటే మేము వాళ్ళకి సప్లై చేయలేకపోతున్నాము అని చెప్పినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా కనబడుతుంది. గ్యాస్ సిలిండర్ కమర్షియల్ ధర మీరన్నట్టుగా కొంతమంది చెప్తుంది 4,000-6,000 వరకు ధర పలుకుతుందంటున్నారు. ఈవెన్ 6,000 పెట్టినా కూడా ఆ సిలిండర్ లభించేటువంటి పరిస్థితి కనబడతలేదు. సో, ఇంకో వైపు ఏంటంటే ఒకటికి 2 సార్లు అంటే మీ ఛానల్ ద్వారా చెప్పేదేంటంటే సో, చాలా మందేంటంటే డొమెస్టిక్ యూజర్స్ అందరూ గూడా కంగారు పడుతున్నారు. తర్వాత ఒక డిప్లొమాటిక్ అంటే వాళ్ళు మాకు సిలిండర్ దొరుకుతుందో, దొరకదో లేకంటే ఇంకొంచెం రోజులు పోతే అసలు మాకు డొమెస్టిక్ సిలిండర్ దొరకకపోతే మా పరిస్థితి ఏంటి అనేటువంటి ఉద్దేశంతో ఒక సిలిండర్ కొంతమందికి చిన్న ఫ్యామిలీ అయితే 3-4 నెలల వరకు వచ్చేటువంటి పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళు గూడా వెంటనే గ్యాస్ సిలిండర్‌ని బుక్ చేయడం వల్ల ఏంటంటే రద్దీ పెరిగిపోయి వాళ్ళకి సరఫరా చేయలేకపోతున్నారు. యాక్చువల్‌గా ఎవరైతే పాపం నిజంగా గ్యాస్ లేని వాళ్ళుంటారో సో, అలాంటి వారి మీద ఇంపాక్ట్ అనేది దారుణంగా పడబోతుంది. కొన్ని ఇళ్లల్లో 2 సిలిండర్‌లుంటాయి. ఇంకొన్ని ఇళ్లల్లో వంట వండుకోలేనటువంటి పరిస్థితి కనబడుతుంది. సో, దీనికి తోడుగా ఇంకోవైపు బయట మార్కెట్‌లో చూస్తే మొన్నటిదాకా ఎలక్ట్రిక్ స్టవ్స్ ఉంటాయి, కుక్కర్స్ ఉంటాయి. తర్వాత పాలు గాని, అది కాచుకోవడానికి ఉండేటువంటి కుక్కర్స్ గాని, మిల్క్ కుక్కర్స్ గాని ఇట్లాంటి వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. ఒకప్పుడు
500, రూ. 600 ఉండే మిల్క్ కుక్కర్‌లు ఇట్లాంటివన్నీ కూడా ఇప్పుడు అది ఆల్‌మోస్ట్ 2000, 3000 పెరిగినటువంటి పరిస్థితి. నార్మల్‌గా ఉండేటువంటి రైస్ కుక్కర్స్ కూడా 1 లీటర్, 1.5 లీటర్, 1200, 1500 లోపు వచ్చేవి కూడా ఆల్‌మోస్ట్ డబుల్ పెంచి అమ్ముతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సో, ఇండక్షన్ స్టవ్స్ విషయాలకొస్తే పెద్ద పెద్ద ఇండక్షన్ అంటే కొన్ని హోటల్స్ అప్పటి వరకు సర్వైవ్ కావడానికి పెద్ద ఇండక్షన్ స్టవ్ యూజ్ చేస్తూ వాళ్ళకి వంటలు వండేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ అది కూడా ఇప్పుడున్నటువంటి మార్కెట్‌లో అవి కూడా ఒక్కసారిగా వాటికి డిమాండ్ పెరగడంతోటి అవి కూడా సామాన్యుడు కొనలేనటువంటి పరిస్థితి కనబడుతోంది. అంటే సిట్యుయేషన్ గనక ఇలాగే ఇంకో 1 వీక్ వరకు గనక కొనసాగితే సిట్యుయేషన్ ఇంకా దారుణంగా ఉంటుంది. డొమెస్టిక్ సిలిండర్‌లకు సంబంధించి కూడా భారీ స్థాయిలో క్రైసిస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ బీ కాషియస్ వీలైనంత వరకు ఇంట్లో ఉండే ఎలక్ట్రిక్ కుక్కర్‌లను యూజ్ చేసుకోండి. గ్యాస్‌ని ఆదా చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్పేసి పదే పదే చెప్తున్నాం. మీ ఛానెల్ కూడా గత వారం రోజుల నుంచి చూస్తుంటే ఇలాంటి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తున్నారు. సో, బట్ ప్రజలు కూడా దీన్ని అర్థం చేసుకొని ఎక్కువగా హైరాణ పడకుండా ఇంట్లో ఉన్నటువంటి అంటే కొద్దిగా గ్యాస్ ఉంటే ఆ గ్యాస్‌ని కేవలం ముఖ్యమైనటువంటి ఎసెన్స్ వండుకోవడానికి ఉపయోగించుకోండి. కుక్కర్స్ ఉంటే వీలైతే కుక్కర్స్ వాడుకోండి. సో, ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాల వైపు దృష్టి పెడితే బెస్ట్ అండి. ఎందుకంటే మనం సిటీలో చూడొచ్చు. కర్రల పొయ్యిలు వాడుతున్నా ఆ కర్రలకు వాటికి సంబంధించినటువంటి కర్రలు ఇప్పుడు ఒకప్పుడు అంటే అవన్నీ కూడా అంతరించిపోయిన పరిస్థితుల్లో వస్తున్న టైంలో మళ్ళీ కర్రల పొయ్యిలే మళ్ళీ ఇప్పుడు ఎసెన్షియల్ దానిలాగా ఉపయోగపడుతున్న పరిస్థితి ఉంది. బట్ కర్రలు దొరికేటువంటి పరిస్థితి లేదు. ఎందుకంటే డిఫారెస్టేషన్ ఎక్కువ చేయడం వల్ల హైదరాబాద్ చుట్టుప్రక్కల ప్రాంతంలో కర్రలు దొరికేటువంటి పరిస్థితి కూడా లేకుండా పోయింది శ్వేత గారు. యెస్. రాజ్‌కుమార్ గారు, ఇందాక మీరు అన్నట్లుగా డిమాండ్ ఎక్కువగా పెరిగింది. ఎప్పుడైతే ఈ సిట్యుయేషన్‌ను మనము ఇంతకుముందు కరోనా టైంలో గూడా చూసాము. ఎందుకంటే ఆక్సిమీటర్ గానీ, ఇంకా మిగతావి ఆ టైంలో ఆల్‌మోస్ట్ 500 ఉన్నవి 2000, 3000 పెట్టి అమ్మిన సిట్యుయేషన్ ఉంది. అవి డిమాండ్ ఉంది కాబట్టి అప్పుడు కొన్నారు. ఇప్పుడు కూడా సేమ్ సిట్యుయేషన్. ఎందుకంటే మెడిసిన్స్ కూడా అప్పుడు లక్షల్లో పెట్టి కొన్న సిట్యుయేషన్. చావా బతుకా అన్న సిట్యుయేషన్ కరోనా టైంలో ఉంది కాబట్టి ఇప్పుడు కూడా ఒకవేళ 1 వీక్ ఇలాగే గనక కొనసాగితే నెక్స్ట్ సిలిండర్ల పరిస్థితి ఏంటి? ఎంతెంత పెట్టి కొనాలి? అసలు ఫుడ్ పరిస్థితి ఏంటి? చాలా ఉంటాయి. మనం మాట్లాడుకున్నట్టు చాలా దారుణమైన పరిస్థితి ఉందండి. ఎందుకంటే మనం బయట చూస్తే సిట్యుయేషన్ చిన్న వెండార్స్ గాని, ఎలక్ట్రిక్ షాపులకు చాలా మంది క్యూలు కడుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే ముందుగానే అంచనా వేస్తున్నారు. అంటే ఈ మీడియాల వల్ల ఆ మీడియా నుంచి ప్రచారం విపరీతంగా పెరిగిపోవడము, లేకుంటే ముందు ముందు ఏమవుతుంది అన్నటువంటి భయంతో రేపు అసలు వంట వండుకోలేమో అని చెప్పేసి సిట్యుయేషన్‌తో చాలా అంటే అపార్ట్‌మెంట్ కల్చర్‌లో ఉన్నాం కాబట్టి, సో ఇప్పుడు మనం ఇంట్లో కర్రలు తీసుకొచ్చి వాటిని అంటించి వాటిని వంట చేసుకునేటువంటి పరిస్థితులు ఆల్‌మోస్ట్ లేవు. మీరు గచ్చిబౌలి లేకుంటే కూకట్పల్లి కొన్ని ప్రాంతాల్లో చూసినట్లయితే మెజారిటీ ఆఫ్ అపార్ట్‌మెంట్ కల్చర్ పెరిగిపోయింది. కాబట్టి ఆ ప్లేసులలో వంట వండుకునేటువంటి సిట్యుయేషన్ అలా కనబడదు కాబట్టి, సో ప్రత్యామ్నాయ మార్గం ఏముందంటే ఖచ్చితంగా ఇండక్షన్ స్టవ్స్ గానీ, ఎలక్ట్రిక్ కుక్కర్స్ గానీ ఇట్లాంటివున్నాయి. అంటే మనం కరోనా టైంలో చూసుకోవచ్చు. చాలా కొత్త కొత్త టెక్నాలజీలన్నీ మార్కెట్‌లోకి రావడం జరిగింది. అంటే ఇంట్లోంచి బయటికెళ్ళకుండా ఉంటే ఏ విధంగా సర్వైవ్ కాగలం అనేటువంటి ఫుడ్ యాప్స్ గానీ విపరీతమైన క్రేజ్ అప్పుడు ఆ ఫుడ్ యాప్స్‌కొచ్చింది. బట్ ఇప్పుడు ఆ సిట్యుయేషన్ లేదు. మీరు ఒకప్పటి అప్రకటిత కరోనా సిట్యుయేషన్‌ని మనం ఇప్పుడు కర్ఫ్యూ సిట్యుయేషన్‌ని మనం లిటరల్‌గా చూస్తున్నట్టే కనబడుతోంది. ఎందుకంటే చాలా వరకి ఆఫీసెస్ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్స్ ప్రకటించాయి. ఎందుకంటే వీళ్ళకి ఇక్కడికొచ్చినటువంటి వాళ్ళకి టీలివ్వాలి, కాఫీలివ్వాలంటే సో కొన్నిట్లలో కిచెన్ ప్రొవిజన్స్ ఉంటున్నాయి. బట్ ఆ కిచెన్ ప్రొవిజన్స్ ఉన్న వాటిలో కూడా ప్రొవైడ్ చేసేటువంటి పరిస్థితి కనపడట్లేదు. ఇండక్షన్ స్టవ్స్ ఇట్లాంటి వాటికి కుక్కర్‌లకి మాత్రం విపరీతమైన డిమాండ్ పడింది. చాలా వరకు ఎలక్ట్రానిక్ షాప్‌లో చూస్తే మా దగ్గర కుక్కర్స్ అవైలబుల్ లేవు అనేటువంటి బోర్డులు కూడా కనబడుతున్నటువంటి సిట్యుయేషన్ ఉంది. సో నాట్ ఓన్లీ ఒక హైదరాబాద్ అనే కాదు త్రూ ఔట్ 2 రాష్ట్రాల్లో త్రూ ఔట్ మెట్రో సిటీల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపైన ఎప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటూనే ఉంది. బ్లాకేజ్‌ని అరికడుతోంది. ఇంకోవైపు డొమెస్టిక్ సిలిండర్‌లకి ఎక్కడ కూడా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని చెప్తోంది. ఒకవేళ ఇష్టానుసారంగా ధరలు పెంచి గనక అమ్మినట్లయితే వాళ్ళ పైన కూడా కొన్ని ప్లేసులలో చర్యలు తీసుకుంటున్నారు. తర్వాత ఇక్కడ లోకల్ డీలర్స్ కూడా వాళ్ళ పైన చర్యలు తీసుకుంటూ లోకల్ డీలర్స్ కూడా వాళ్ళకి అవేర్‌నెస్ క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. బట్ ఈవెన్ దో అయినా కూడా అట్లాంటి యాంబిగ్విటీ తర్వాత ఇష్యూస్ అంటే దొరుకుతాయో దొరకవో అని ఇట్లాంటి యాంబిగ్విటీ అయితే ప్రజల్లో చాలా వరకుంది. ఇది ఇంకొక 1 వీక్ వరకు ఇలాంటి సిట్యుయేషన్ ఉండే కనబడుతుంది. గ్యాస్ సరఫరా గనుక 1 వీక్‌లో పునరుద్ధరణ కాకపోతే డొమెస్టిక్ సిలిండర్‌ల పైన గూడా అదే ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం కనబడుతుంది శ్వేత. రైట్ రాజ్‌కుమార్ గారు. థ్యాంక్ యూ. సో మొత్తానికైతే ఇటు డొమెస్టిక్ సిలిండర్స్‌కి ప్రస్తుతానికి వచ్చిన ఇబ్బందయితే ఏమీ లేదు. చాలా క్లియర్ కట్‌గా ఒక్కొక్క ఫ్యామిలీకి ఆల్మోస్ట్ 3 మంత్స్ వస్తుంది కాబట్టి దీనికి సంబంధించి ప్రత్యామ్నాయంగా సైమల్టేనియస్‌గా 2 వాడుకుంటూ ఉంటే గనక ఖచ్చితంగా కొంచెం మనం సేవ్ చేయొచ్చు అని నిపుణులు చెప్తూ ఉన్నారు. అయితే కమర్షియల్ సిలిండర్స్ విషయంలో మాత్రం కొంచెం ఇబ్బందుంది. ఒకవేళ ఇది ఇలాగే కొనసాగితే ఇది డొమెస్టిక్ సిలిండర్స్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు.